రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ. రామ 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 అంటే రామ రామ అయిపోతుంది. మర ఉల్టాగా ఉపదేశించారండి. అయినా సరే అది ఫలించింది. అదేంటి మర అంటే కూడా ఎలా ఫలిస్తుంది అనే అనుమానం. చూడండి, ఒక విత్తనం ఉంది. విత్తనానికి ఒక భాగం పైకి వచ్చేట్టుగా సాధారణంగా అలా పెడతారు నేలలో. చిక్కుడికి విత్తనం ఉంది, తెల్లగా ఇలాగా ఆ ఉడతలకి తెలుపు ఉంటుంది, రాముడు ఇట్లా గీసినట్టుగా అలా ఆ భాగం పైకి రావాలి. అలా కాకుండా చల్లామనుకోండి, ఎట్టబడితే అట్టబడతాయి విత్తనాలు నేలలో. అవి పైకి రావా, మొలకలు ఎత్తవా? ఉల్టాగా పెట్టినా విత్తనం మొలకెత్తుతోందిగా. అలాగే రామనామం కూడా ఎలా జపించిన భాయ్ కుభాయ్ అలసు ఆలసహు రామ నామ మంగళ జసు కరయి అని తులసిదాస్ చెప్తారు. నువ్వు భావంతో పలుకుతున్నా, అభావంగా పలుకుతున్నా, శ్రద్ధ ఉన్నా, అశ్రద్ధగా నోటితో పలుకుతున్నా, దిక్కులు చూస్తూ అందరూ అంటున్నాగా రామ 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 రామ, దేశమంతా చూస్తూ రామ, అలా అయినా మంచిదే. అలా కాకుండా శ్రద్ధగా ఒకచోట మనసు కాన్సన్ట్రేషన్ చేసి అలా అన్నా మంచిది. మొత్తం మీద రామనామం నువ్వు పలకటం మాకు కావాలి. అంత గొప్ప మరా అన్నా కూడా అది ఫలించింది. అంచేత హే రామా త్వన్నామ మహిమా వర్ణ్యతే కేనవ, నీ నామ మహిమను మేము ఏమి వర్ణించగలం? ఎవరి వల్ల అవుతుంది? యత్ ప్రభావాత్ అహం రామ బ్రహ్మర్షిత్వం అవాప్తవాన్. వాల్మీకి మహర్షి అయిన తర్వాత మహర్షి అంటున్న మాటలు, రామా నీ యొక్క నామ మహిమని ఏం చెప్పమంటావు? దాన్ని ఎలా ఉపదేశించినా కూడా అది నాకు ఫలించింది కదా అంటారు. ఆ విధంగా ఉల్టా నామ జపత జగజాన వాల్మీకి భయే బ్రహ్మ సమాన అలా అంటూ మంగళ భవన అమంగళహారి ఉమా సహిత జహి జపత్ పురారి. చూడండి, ఒకానొక రాజ్యం, అనేక రాజ్యాలు, 56 రాజ్యాలు ఉండేవి, 56 రాజ్యాలు మన విశాలమైన భారతదేశంలో ఒక కాలంలో. అవన్నీ కూడా ఇప్పుడు దేనికవి మనం పోగొట్టుకున్నాం. ఒక రాజ్యంలో ఒకసారి భయంకరమైన అనావృష్టి కలిగింది, కాటకం, కరువు వచ్చింది. ప్రజలంతా బాధపడుతున్నారు. ఆ రాజుగారు ప్రజల బాధలు పాపం చూడలేక, తాను ఏమీ చేయలేక సాధ్యమైనంత తనకు తోచిన సహాయాలు ప్రజలకు చేస్తున్నారట. చివరికి కట్టుబట్టలతో చూడండి, వారికి కప్పం కట్టే శక్తి లేకపోయింది ప్రజలకి. ట్యాక్స్, ఆస్తి పన్నులు ఉంటాయిగా, అవి కూడా కట్టలేని పరిస్థితిలో అవన్నీ రద్దు చేశారండి. తన చేతిలో ఉన్న పని చేత పరమాత్మ కూడా భక్తులకి తాను చేయగలిగిన సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రామనామ మహిమ తెలిసిన వారు లోకంలో ఎవరున్నారు? నిత్యము నిరంతరము రామజపం చేసే ఈశ్వరునికి కూడా ఆ నామ మహిమ తెలియకపోతే ఇతరులకు ఎలా తెలుస్తుంది? అంచేత సలలిత రామనామ జపసారమెరుంగను కాశికాపురి నిలయుడకాను. నీ నామమహిమను చెప్పటానికి నేనేమన్నా శివుణ్ణా? శివునికే తెలీదు, నాకేం తెలుస్తుంది? మీ చరణ నీరజ రేణు మహాప్రభావం తెలియ అహల్య కాను. అహల్య శాపంగా పడి ఉంది, ఒక రాయిలాగా పడి ఉన్నది అని వాల్మీకి రామాయణంలో లేదు, ఇతర రామాయణాల్లో అలా రాయిలాగా పడి ఉంది అని మాట ఉంది. రామచంద్రుడు పాదంతో స్పృశించాడు ఆ రాయి, వెంటనే అహల్యకి శాప విమోచనమై గౌతమ మహర్షి యొక్క భార్య ఆ అహల్య అట్లా ఆవిర్భవించింది.
ఆవిడికి నీ నామ మహిమ తెలుసు, ప్రత్యక్షంగా అనుభవించింది కనుక పాదం తాకగానే నీవు అలా శిల స్త్రీగా మారిపోయింది. జగతీవరనీదగు సత్యవాక్యమున్ తలపగ రావణాసురుని తమ్ముడ కాను. నీ యొక్క విశేష కృపకి కరుణకి దయకి నోచుకుని లంకా రాజ్యానికి పట్టాభిషేకం పొందిన విభీషణుణ్ణి కూడా కాదు నేను నీ మహిమ చెప్పటానికి అంటూ భవద్విలాసముల్ తలచి నుతింప నా తరమే నీ యొక్క ఆ నామమహిమని పొగడడానికి నా వల్ల అవుతుందా స్వామి? దాశరథి కరుణాపయోనిధి ద్వ్యక్షరే యాచమానాయ మహ్యం శేషే దదౌ హరి. ఆనంద రామాయణం అని ఒక రామాయణం ఉంది. ఆనందో బ్రహ్మ అన్నట్టుగా ఉంటుంది. అది వింటున్నంతసేపు ఆనందమే. దాని పేరే ఆనంద రామాయణం. అందులో ఒక మంచి మాట ఉంది. శివునికి ఈ 2 అక్షరాలు ఎట్లా దొరికినాయని ఎవరు ఉపదేశించారు ఈ రామమంత్రాన్ని? ఇప్పుడు బ్రహ్మ ఆయన గారు సత్యలోకంలో ఉంటాడు. బ్రహ్మదేవుడు సత్యలోకంలో 100 కోట్ల రామాయణ శ్లోకాలు ఉన్నాయండి. మనకు ప్రమాణం ఉన్నది. చరితం రఘునాథస్య 100 కోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. ఇలా ఉంటే 3 లోకాలు కదా, స్వర్గమర్త్య పాతాళాలు. ఈ 3 లోకాల వాళ్ళు తగాదా పడ్డారట. వాళ్ళకి వివాదం వచ్చింది. పంపకాలలో తేడా వచ్చింది. తండ్రి గతించాడు, ఏదో కాస్త కూస్త ఆస్తుంది. 3 బిడ్డలు. ఆ 3 కొడుకులకి సమానంగా రావాలిగా. కానీ కొన్ని సమంగా పంచటానికి రావండి. క్యాష్ అయితే వస్తుంది, డబ్బు రూపంగా. వస్తు రూపంగా ఉంటే ఎలా పంచుతారు? ఇప్పుడు ఆవు ఉంది, మాకు 3కి ఈ ఆవులో భాగం ఉందంటే ఎలా ఇస్తారు చెప్పండి? ముక్కలు చేసి ఇస్తారా? భయంకరం కదా. అలా పరిస్థితులు ఉన్నప్పుడు స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, ఈ 3 లోకాలలో నివసించేవారు వచ్చి బ్రహ్మదేవుణ్ణి, అయ్యా మీ దగ్గర మరి 100 కోట్ల రామాయణం ఉన్నది కదా, మాకు సమంగా పంచు అన్నారు. బ్రహ్మగారు ఓకే అన్నారు. దేవలోకంలో దేవతలు, పాతాళలోకంలో ఉన్న దానవులు, భూలోకంలో ఉన్నటువంటి మహర్షులు అందరూ కలిశారు. అయ్యా బ్రహ్మదేవుడి మీద మాకు నమ్మకం లేదు, ఇంకొకరు సాక్షిగా ఉంటే మంచిది కదా. ఆ రకంగా సాక్షాత్తు శివుణ్ణి సాక్షిగా పెట్టుకున్నారు, న్యాయ నిర్ణేతగా పెట్టుకున్నారు. వారి యొక్క సాక్షిత్వంలో సరిగ్గా 100 కోట్లు 100 కోటి బై 3 ముగ్గురు కదా. అప్పుడు ఏమైంది? ఒక్కొక్కరికి ఎన్ని శ్లోకాలు వచ్చినాయి? గ్రంథం అంటే శ్లోకం. 100 కోట్ల శ్లోకాలు సరిగా 33,33,33,333 అలా వచ్చినాయి ఒక్కొక్కరికి. 100 కోట్లు బై 3 అట్లా విభాగం డివైడ్ చేస్తే ఒక్క శ్లోకం మిగిలింది. 3 అన్నారు దీన్ని కూడా పంచాల్సిందే అన్నారు. ఇప్పుడు ఈ కాలం పంపకాలు అట్లా ఉంటాయి. అందుకు చెప్తున్నాం, ఆ రోజుల్లోనే ఇలాంటి పంపకాలు ఉన్నాయంటే ఇప్పుడు ఉండటంలో ఆశ్చర్యం ఏముందండి. ఒక్క శ్లోకం మిగిలితే దాన్ని కూడా 3 భాగాలు సమభాగాలుగా చేయమన్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా నా వల్లే కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మకు కూడా చేత కాదు. ఇక్కడ ఉన్నది 32 అక్షరాలే. 32 శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. 32 అక్షరాలని 3కి సమంగా ఎట్లా వస్తాయి అయ్యా? అసాధ్యం అది అన్నారు. అయితే ఈయన గారు న్యాయ నిర్ణేతగా సాక్షిభూతంగా ఉన్నారు కనుక శివుడు సాక్షిగా ఉన్నాడుగా. అలా ఉన్నప్పుడు 32/3 వేశారు మామూలుగా. ఒక్కొక్కరికి ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 10 10 10 3 10 30 అక్షరాలు సమంగా పనిచేశారు. ఇంకా 2 అక్షరాలు మిగిలినాయి. ఆ 2 కూడా పంచమన్నారు. వదిలిపెడతారేంటి? అంత కకృతిగాళ్ళు.
పంచమంటే 2 ముగ్గురికి సమంగా రావు. అప్పుడు శివుడు అన్నారు, అరే ఇన్నిన్ని కోట్ల అక్షరాలు మీరు తీసుకున్నారు కదా, ఆ 2 అక్షరాలు న్యాయ నిర్ణేతగానే ఉన్నా కదా, సాక్షిగా నాకు విడిచిపెట్టండి, సంతోషిస్తా అన్నారు. అనేప్పటికీ ఏమిటయ్యా 2 అక్షరాలు అంటే రా మా అట్లా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలగ్రాం. మేఘశ్యాం గంగా తులసి శాలగ్రాం. రామ రామ జయ రాజా రాం. రామ రామ జయ సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. भक्तवत्सल भगवान की, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब भक्तन की जय. రామకథ తత్ప్రభావం ఇట్లా చిలవలు పొలవలుగా అనేక విధాలుగా వర్ణించి స్వామి తులసిదాసు తదపి కహి గురు బారహి బార సముచి పరి కచ్చు మతి అనుహార. చిన్నతనంలో నరహరి బాబా వారి గురువు దగ్గర తాను నేర్చుకున్న రామకథ శ్రవణం చేసినటువంటి ఆ కథని ఇప్పుడు వ్రాసే ప్రయత్నం చేస్తున్నారు. కథా నిమిత్తం ఇది కర్మలోప స కర్మలోపో న భవేన్ మదీయ. మధ్య మధ్యలో కొన్ని సూక్తులు చెబుతూ ఉంటారు వ్యాఖ్యానంలో. ఇక్కడ అంటున్నారు, ఎక్కడన్నా కథనం అంటే ప్రవచనం జరుగుతుంటే వినటానికి వెళ్ళాలి. అప్పుడు కొంతమందికి అది కుదరకపోవచ్చు. ఎందుకని? అయ్యా మాకు కొంచెం అనుష్ఠానం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో, అనేక రకాలు కదా. వారి పూజా విధానం అది మాట్లాడటానికి వీల్లేదండి. ఎవరి మార్గంలో వాళ్ళని బోధిస్తూ ఉండాలి, అడ్డుకొట్టరాదు. కానీ శాస్త్రవాక్యం ఏమంటున్నది అంటే ఇది నిత్యకర్మ కాదు, ఇది నైమిత్తికం. అంటే ఎప్పుడన్నా అవకాశం కలుగుతుంది. రోజు శ్రవణం దొరుకుతుందా? దొరకదు కదా. భజన చేయొచ్చు, సంకీర్తన చేయొచ్చు అందరు కూర్చుని, అది రోజు అది నిత్యకర్మ. ఇది నైమిత్తిక కర్మ. ఇలాంటిది అపురూపంగా అప్పుడప్పుడే ఈ అవకాశం దొరుకుతుంది కనుక ఒకవేళ విశేషంగా ఎవరి ఇళ్లలో వాళ్ళకి అనుష్ఠాన కాలం ఎక్కువగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి శాస్త్రకారులు అంటున్నారు ఆ అనుష్ఠానాన్ని కొంచెం తగ్గించుకొని అయినా సరే శ్రవణానికి వచ్చి వినండి అని శాస్త్రం చెబుతున్నది. ఎందుకని? అంతగా చేసే అనుష్ఠానానికి ఇదే ఫలం, అనుష్ఠాన ఫలం. 70 ఏళ్ళు వచ్చినాయి ఒంటి మీదకి, అయినా భక్తి సంస్కారం, భగవత్ సంస్కారం కలగకపోతే
అట్టివారు కథాశ్రవణం చేస్తే వారం రోజులలో ఆ 70 సంవత్సరాలు కలగని సంస్కారాలు ఒక్క వారంలో కలుగుతాయి. ప్రవచనము అంత గొప్పది, శాస్త్ర రహస్యాలు. అందువలన కథా నిమిత్తం యది కర్మలోప. ఇట్లా కథాశ్రవణానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నిత్యకర్మని రోజు చేసినట్టే చేసుకునే అవకాశం లేకపోతే సగంలో వదిలేసి శ్రవణానికి వచ్చి కూర్చుంటే అది కర్మలోపం అయినట్టు కదా. శాస్త్రకారులు అంటున్నారు అది కర్మలోపం కాదు అన్నారు. దానికి ఇదే కదా ఫలము అన్నారు. అలా ఉంటుంటాయి కనుక కర్మలోపో నా అని సాక్షాత్ భగవద్వాక్యం ఇది. కనుక రామకథ 1631 సంవత్సరం చైత్రశుద్ధ నవమి రామచంద్రమూర్తి యొక్క పుట్టినటువంటి తిథి. ఆ రోజునే మంగళవారం రోజున రామజన్మ మహోత్సవం జరుపుతుంటే లోకమంతా కూడా అయోధ్య నగరంలో ఈ రామకథ వ్రాయటానికి తులసీదాస స్వామి గంటం పట్టుకుని ఆరంభించారండి. తులసి బంధవు అవధపురి అతి పావని సరజూ సరి కలి కలుషణ సావని రామధామదాపురి సుహావని అవధ తజే తను నహి సంసార. ఒక మాట అంటాడు ఆయన. ఏ విధంగా అయితే కాశీలో మరణిస్తే మళ్ళా జన్మ లేదు అంటారో, అయోధ్యలో కూడా మరణించినా కూడా తజే తను, ఈ తనువుని అక్కడ త్యాగం చేసినట్టయితే నహి సంసార, ఇహ మళ్ళీ జన్మ లేదు. అంచేతనే సప్త మోక్షపురములలో అయోధ్య కూడా అసలు అది స్టార్టింగ్లోనే ఆ అక్షరాణం అకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అన్నట్టుగా అకారం పరమాత్మ యొక్క స్వరూపం. ఆ అంటే విష్ణుమూర్తి అండి. అహ ఆ అన్న అహ అన్న విష్ణువు. అంచేత ఇక్కడ అయోధ్యతో అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్త ఏతాహ. సప్త ఇత్తే అంటూ ఉంటారు కొందరు, తప్పది వ్యాకరణ రీత్యా. సప్త ఏతాహ పురయ, పురములు అంటే స్త్రీలింగం, సప్తేతాహ అనాలి. అట్లా ఈ 7 మోక్షము ఇచ్చేటటువంటి పురములో ఉన్నారు. అంచేత అలా అయోధ్య నగరానికి నమస్కారం చేసి అంటున్నారు రామచరిత్ర అనే మానస సరోవరం. ఈ మానస సరోవరానికి 4 ఘాట్లు. ఘాట్లు అంటే స్నానం చేసేటటువంటి ప్రదేశాన్ని ఘాట్ అంటారు. ఏమిటా 4 ఘాట్లు అంటే, ఒకటి ఉమామహేశ్వరుల యొక్క సంవాదం. సంవాదము అంటే డైలాగ్, సంభాషణ. అది మొదటి ఘాట్. ఘాట మనోహర్ చారి. 4 ఘట్టాలు ఉన్నాయి ఈ మానస సరోవరానికి. 4 వైపులా 4 స్నాన ఘట్టాలు. అందులో ఒకటి ఉమా మహేశ్వరుల యొక్క సంభాషణ. 2 పేరు మీరు చాలామంది విని ఉండరండి, కాకభూషుండి. మహాభక్తుడు, రామభక్తుడు. కాక అంటే కాకి రూపంలో ఉంటాడు ఆయన, మహానుభావుడు. అడిగారు, ఏంటి స్వామి ఎందుకు ఈ కాకి రూపంలో ఉన్నారు? నాకు ఇదే ఆనందంగా ఉందన్నాడు ఆయన. కాకభూషుండి. వారి చరిత్ర లోకానికి సాధారణంగా తెలియదండి. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఈయన ప్రసంగం రాదు అసలు. తులసీదాసే చెప్పారు. కాకభూషుండి, గరుడ. గరుడ తెలుసు, స్వామివారి యొక్క వాహనం. వీరిద్దరికీ ఒక సంభాషణ జరుగుతుంది. కాకభూషుండి కాకి రూపంలో రామకథ చెబుతుంటే ఈ గరుత్మంతుడు శ్రవణం చేస్తూ ఉంటారు. ఇది ఒక ఘట్టం. రెండవది. ఇక 3వ ఘట్టము యాజ్ఞవల్క్య భారద్వాజ సంవాదం. యాజ్ఞవల్క్య మహర్షి గురువుగారు, భరద్వాజుడు శిష్య. ఈ గురువులు యాజ్ఞవల్క్యులు చెబుతుంటే భరద్వాజుల వారు శ్రవణం చేస్తున్నారు. ఇదొక సంభాషణ. ఇది 3వ ఘట్టం. 4వ ఘట్టము ఈ కథలన్నీ మనకి గ్రంథరూపంగా అందించి తులసీదాసు చెబుతుంటే ఇక్కడ మనం వింటున్నాం. ఇది 4వ ఘట్టం. ఈ విధంగా మానస సరోవరానికి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఈ 4 ఘట్టాలు ఇక్కడ
ఉన్నట్టు చెప్తున్నారు. అబు రఘుపతి పద పంకరువహి యౌధరి పాయి ప్రసాద. రామచంద్రమూర్తి యొక్క పరమ అనుగ్రహాన్ని పొంది కథ ప్రారంభిస్తున్నారు. భారద్వాజ ఆశ్రమాతి పావన పరమ రమ్య మునివర మనభావన. మహాపురుషులారా, ప్రయాగ క్షేత్రంలో భరద్వాజ ఆశ్రమం ఇప్పటికీ మనకు చూపిస్తారంతే. అదండి భరద్వాజ ఆశ్రమం వెళ్ళిన వాళ్ళకి. ఆ ఆశ్రమంలో ప్రతి సంవత్సరము వార్షికంగా మాఘమాసంలో ఉత్సవం జరుగుతుంది. ఏమిటి మాఘమాసం ప్రత్యేకత అంటే మకర సంక్రమణం కదా. ఆ సమయంలో త్రివేణిలో భక్తితో స్నానం చేయడానికి దేశంలో నలుమూలల నుంచి తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉంటారు. ఒక మానవులే కాదండి, దేవతలు కూడా దిగుతారట భూమి మీదకి. ఆ సమయం పవిత్రమైన కుంభమేళ అంటారు. ఆ కుంభంలో స్నానం చేయటానికి దేవతలు కూడా అత్యంత మనోహరం. అట్ట భరద్వాజ ఆశ్రమం మకర సంక్రమణ కాలంలో మహర్షులు, ఋషులు, మునులు వీరందరూ వచ్చారండి. స్నానాలు చేశారు. పొద్దున్నే త్రివేణిలో స్నానం చేసిన తర్వాత భగవన్ నామ సంకీర్తనతో వచ్చారట ఆశ్రమంలోకి. నామ సంకీర్తన ఉదయం చూడండి మీరు, అంత స్వాగతానికి ఈ ఉపాధికి యోగ్యత ఉందా? మాకైతే లేదండి. చేస్తున్నారు, ఎందుకు కాదనాలే. ఇట్లా ప్రేమగా నామ సంకీర్తన చేస్తూ ఇట్లా లోపలికి ప్రవేశించామో, ఆ రోజుల్లో మహర్షులు, మునులు స్నానం అనంతరము నామం కీర్తన చేసుకుంటూ ఆశ్రమంలోకి వచ్చారండి. భరద్వాజుల యొక్క ఆశ్రమం. ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉండిపోయారట. కుంభమేళ అయిపోయింది. అయిపోగానే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు 9 రోజుల ప్రసంగంగా కానీ వెళ్తాం కదా మనం కూడా అలాగా. కానీ ఈ సంవత్సరం ఏమైంది, వచ్చిన వారు ఒక్కరు కూడా వెళ్ళాల. కొంతకాలం ఆశ్రమంలో ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారంటే భరద్వాజ మహర్షి కోరారు, మహానుభావులారా, మీరు అట్లా రావటం వెళ్ళిపోవటం మాకేం తృప్తికరంగా లేదు, మీరు కొంతకాలం మా దగ్గర ఉండాలి, చక్కగా సాధన చేద్దాం, భగవత్ చర్చలో గడుపుదాం అలా అనుకున్నారండి. దీనికేంటి సత్రయాగం అంటారు. సత్రము అంటే సత్సంగం అని కూడా అర్థం ఉంది. మనం సత్సంగం జరుపుకుందాం అన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు అన్నమాట. చాలా సంతోషించారు అందరం అండి. సత్సంగం చేస్తూ ఈ కథ విన్నారు. యాజ్ఞవల్క్య మహర్షి కథకుడైతే, భరద్వాజ మహర్షి ప్రధానమైన శ్రోత అయితే, మిగతా వారందరూ కూడా వందల సంఖ్యలో అలా కూర్చుని ఈ రామకథ గానం శ్రవణం చేశారండి. అట్టి సందర్భం అది. అప్పుడు భరద్వాజుడు అన్నాడు, స్వామి, ఒక సందేహం వెలుబుచ్చారు. మహానుభావ, శివ పరమాత్మ పరమశివుడు నిత్యము నిరంతరంగా రామనామాన్ని జపిస్తూ ఉంటారు కదా. అయోధ్యానగరంలో దశరథుడు ఆయన మహారాజు, ఆయనకు పుట్టాడు కూడా రాముడు. వివాహమైంది సీతాదేవితో. అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఆ అరణ్యవాసంలో పరమాత్మకి కూడా భార్య వియోగం కలిగింది కదా. ఆ వియోగంలో రామచంద్రమూర్తి కోల్పోయిన భార్యని స్మరిస్తూ దుఃఖించాడు కదా అన్నారు. దుఃఖించారు, కథ చెప్తున్నది కదా. కాదు స్వామి, అలా రోధించాడే రాముడు, ఆయన భగవంతుడైతే రోధిస్తాడా అని ప్రశ్నించాడు. రోధించేది జీవుడు కదా. మనకి ఏడుపులన్నీ, స్వామివారికి ఏడుపులే ఉంటాయి. మన ఏడుపులు, పైగా ఆయన తలుచుకుంటే మన ఏడుపులు పోతాయి. అలాంటి పరమాత్మ రామావతారంలో సీతా వియోగంలో భయంకరంగా రోధించాడు. ఆ రాముడు, రోధించిన రాముడు, ఆత్మారాముడు, పరబ్రహ్మ ఇద్దరూ ఒకరా లేక వేరే వేరేగా ఉంటారా? మాకు ఎప్పటి నుంచో ఈ సందేహం మనసులో బాగా తొలుస్తున్నది పురుగులాగా. ఆ సందేహాన్ని మీరే సమర్థులు, చెప్పగలరు అలా అన్నారు. ప్రశ్న వేశారు. ఏక రామ అవధేశ కుమార తిన్హకర చరిత విదిత సంసార
నారి విరహ దుఃఖులహెవు అపార భయవు రోషురన రావణమార. సీతావియోగంలో దుఃఖించాడు, సీతా అన్వేషణ చేయించాడు. లంకలో ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత లంకా నగరానికి వెళ్ళి ససైన్యంగా రావణుణ్ణి కోపంతో వధ చేశాడు. ఎట్లా భయవు రోష, ఆ రామునికే రోషం కలిగింది. ఆ రోషం వల్ల, రోషం అంటే క్రోధం, ఆ క్రోధం వల్ల రావణాన్ని వధ చేశాడు. నిజంగా భగవంతుడు అయితే ఆయనకు రోషం ఉంటుందా ప్రశ్న వేశాడు. మరి ఈయన రోషం వచ్చింది కదా, చెప్పండి స్వామి. ప్రభు సోయి రాము కి అపరకోవు జాహి జపత త్రిపురారి. పరమశివుడు స్మరించే రాముడు ఆ రాముడేనా? ఆ ఏడ్చిన రాముడా? లేదు ఇంకొక రాముడు ఉన్నాడా? ఏడవకుండా ఉండే రాముడు కదండి. మనకు తెలుసుగా, ఇద్దరు ఒకటేగా, ఇద్దరు రాములు ఎక్కడున్నారు? సత్యధామ సర్వజ్ఞతుమ కహుతిలోక విచారి వివేక విచారి. అయ్యా మీరు చెప్పగల సమర్థులు, ఈ ప్రశ్న మాకు సమాధానం చెప్పండి అన్నారు. ఈ ప్రశ్న ఈ సందేహం మాకు తీరిన తర్వాత ప్రవచనం ప్రారంభం అన్నారు. అప్పటిదాకా ప్రవచనం లేదు. అలా అనుకున్నారు అప్పట్లో. అలా అనగా ఆ మహాత్ముడు వారు చూడండి తెలివితేటలు. ఏమయ్యా ఈ రాముడా ఆ రాముడా నువ్వు అంటున్నావు, అసలు రాముడు అనేవాడు ఉన్నాడా నేను అడుగుతాను చెప్పమన్నారు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? శ్రోతలంతా కూడా ముక్తకంఠంగా చెప్పారు, అయ్యోయ్యో స్వామివారు లేకపోతే ఎట్లాగండి అని. అందువలన పరమాత్మ చూడండి, రకరకాల లోకంలో ఉన్నాడనేవాళ్ళు ఉన్నారు, లేరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. చిత్రం ఏమిటంటే ఉన్నాడనేవారు లేడు అనేవారు ఇద్దరూ స్మరించేది దేవుణ్ణి. ఆ లేడు అనేవాళ్ళు కూడా దేవుణ్ణే స్మరిస్తూ ఉంటారు. ఏ రూపంగా? లేడు లేడు వాళ్ళేడు 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 వాళ్ళు వాడు అంటున్నావుగా. వాడు అంటే సహా అంటే వాడు తలుచుకున్నట్టేగా. ఒక రకంగా చూడండి, ఆస్తికుల కంటే నాస్తికులకే స్మరణ ఎక్కువ. చిత్రం అది. వారిది విరోధం, శత్రుభక్తి. దానివల్ల అలాంటి వాళ్ళు కూడా తరించారట. కనుక ఈ ప్రశ్న వేస్తే చూడండి సమాధానం చెప్తున్నారు యాజ్ఞవల్క్య మహర్షి. ఆహా భరద్వాజ, నా శిష్యుడవు అనిపించుకున్నావురా నువ్వు. అద్భుతమైనటువంటి ప్రశ్నను నువ్వు సంధించావు. లోకానికి చాలా మంచిది ఇది. నా ద్వారా, నీ ద్వారా అందరూ వింటారు కదా ఈ కథ. అలా అని సంతోషిస్తూ ఆయన అంటున్నారు, యాజ్ఞవల్క్యుల వారు, నువ్వు ఏ రకమైన ప్రశ్న నన్ను వేశావో, ఒకానొక సమయంలో ఇదే ప్రశ్న అమ్మవారు పార్వతికి కలిగింది సందేహం. అమ్మవారు శివుడిని అడిగితే శివభగవానుడు ఆవిడికి సమాధానం చెప్పారయ్యా అన్నారు. సందేహ నివృత్తి కావించారు. అట్లా ఈ భవానీ శంకర సంవాదం ప్రారంభమవుతుంది. ఆరంభంలో తులసీదాస్ మహానుభావుడు ఉమామహేశ్వరులనే భవానీ శంకరులు అంటాం, ఇద్దరు ఒకటే, ఉమా భవానీ. వారు అన్నారు, వీరిద్దరి స్మరణము భక్తి అందరికీ కావాలి, ఉమామహేశ్వరుల యొక్క భక్తి. ఎందుకని అని చక్కని శ్లోకం ఒకటి రాశారు ప్రారంభంలోనే. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ. శ్రద్ధా విశ్వాస స్వరూపంగా ఉన్నటువంటి భవానీ శంకరులకు నమస్కారం అన్నారు. ఇక్కడ రెండు మాటలు, శ్రద్ధ విశ్వాసం. శ్రద్ధ అమ్మవారు భవానీదేవి, విశ్వాసము శంకరుడు. అదండి. పార్వతి అంటే శ్రద్ధ, పరమేశ్వరుడంటే విశ్వాసం. ఈ శ్రద్ధ విశ్వాసాలు రెండు ఉంటేనే మనకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు, లేకపోతే లేవు. యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతస్థం ఈశ్వరం. ఏ శ్రద్ధా విశ్వాసాలు లేకపోతే ఎంత లేసి యోగులు కూడా తమలోనే ఉన్నటువంటి పరమాత్మని ఏ విధంగా పొందలేరో చూడలేరో. ఇక్కడున్నాడు, అంతర్యామిగా ఉన్నాడు స్వామి.
ఆ అంతర్యామిని చూడాలి అంటే ఈ రెండు కళ్ళు లోపలికి వెళ్ళాలి, అంతర్ముఖత్వం, వెనక్కి తిరగాలి. అప్పుడు ఇప్పుడేంటే ముందున్నది కనిపిస్తోంది, వెనక ఉన్నది ఈ కంటికి కనిపించదు, ఇటు తిరిగితే తప్ప. అంటే ఈ రెండు బహిర్ముఖంగా ఉన్న నేత్రాలని అంతర్ముఖం చేస్తే అవి లోపలికి ఇటువైపుకు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మను చూపిస్తాయి. దీనికి రెండు కళ్ళు, శ్రద్ధ ఒకటి, విశ్వాసం ఒకటి. శ్రద్ధాదేవి పార్వతి, విశ్వాస స్వరూప శివ. చక్కని శ్లోకాలు మనకు అందించారు. ఇక్కడ త్రేతాయుగంలో సమాధానం చెప్తున్నారండి. ఇక అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. త్రేతాయుగంలో ఒకానొక సమయంలో శంకర భగవానుడు జగన్మాత, అప్పటికి పార్వతి లేదు, సతీదేవి. ఆ సతీదేవికి ఆ సమయంలో జరిగినటువంటిది ఇది. ఈ సతీదేవితో కలిసి సత్సంగ ప్రియులండి ఇద్దరు కూడా. అమ్మవారికి సత్సంగం అంటే ఇష్టం, అయ్యకు కూడా. ఇంకే కావాల్సిందే, ఇప్పుడు భర్తకి సత్సంగం ఇష్టం, భార్యకి రోత. అది ఈయన ఏం చేయగలడు? సత్సంగానికి వెళ్ళొస్తా అంటే చాలండి కొంపలో కూర్చోండి అంటుంది ఆవిడ, పోనివ్వదు, అంతే, స్టాప్. భార్య అనుకూలం అయితే కదా ఏదైనా చేయగలిగింది. వారిద్దరూ అంత అనుకూలంగా ఉంటారు కనుక అమ్మవారికి కూడా సత్సంగం అంటే ఇష్టం. వారిద్దరు కూర్చుని చర్చించుకుంటూ ఉంటారండి. అలా ఆవిడ కూడా ఈ సందేహాన్ని వెలిబుచ్చింది జగన్మాత. చూడండి, అట్టి సమయంలో అగస్త్య మహర్షి ఆశ్రమానికి సందేహ నివృత్తి కొరకే వచ్చాడు. పార్వతీదేవితో పాటు పరమశివుడు అగస్త్యుల వారి దగ్గరికి వచ్చారట. అగస్త్య మహర్షి చూడండి, వచ్చిన వారు శివుడు కదా, భగవంతుడు కదా, సందేహం కోసం తన దగ్గరికి వస్తే వారిని కూర్చోబెట్టి పాదపూజ చేశాడు ఈ అగస్త్యుల వారు. చిత్రంగా, శివుడు కదండి. అక్కడికి అయింది. అగస్త్య మహర్షి తెలియదు ఆయనకి శివుడు భగవంతుడని. పూజించి రామకథ గానం చేశారట. శివుని యొక్క సన్నిధిలో అగస్త్య మహర్షి రామకథ అని చెప్పారు. ఆనందంగా వింటూ కూర్చున్నాడు శివుడు. అంత ఇష్టం అండి రాముడంటే. అయితే పక్కనే కూర్చుంది కదా అమ్మవారు సతీదేవి, ఆవిడికి రుచించాల. ఎడమొహం పెడమొహంగా దిక్కు. కొంతమంది మేము చూస్తుంటాం, అంటే మీ అందరి దృష్టి నా మీద ఉంటే నా దృష్టి అందరి మీద ఉంటుంది. ఇలా చూస్తుంటాం, ఎవరెవరు చేష్టలు ఎట్టా ఉంది, తూగేదెవరు, ఇలా తీస్తుంటారు. దిక్కులు చూస్తుంటారు కొంతమంది. అమ్మవారు కదండి సతీదేవి. భర్త ఏమో శ్రద్ధగా రామకథ వింటుంటే ఈవిడ టైం చూసుకుంటూ ఉంటాం. ఎడం చేతికి కదా ఉంటుంది మీకు వాచ్, దీన్ని చూసుకుంటాం. చిరాకు పడుతోంది, కూర్చోలేకుండా ఉంది, కుంపటి మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతోంది. తప్పు కదండి, నిర్లక్ష్యంగా ఉంటుంది అదిట. ఎందుకని? దానికి కారణం ఉంది పాపం. ఎందుకు అలా ఉంటున్నది అంటే, ఈ కథ చెప్పేది ఎవరు? అగస్త్య మహర్షి. శ్రోత రామచంద్ర శివుడు. శివుడు శ్రోతగా ఆయన కథ చెబుతుంటే వినటానికి వచ్చేవారు చెప్పేవారి కంటే కొంచెం తక్కువనే అనుకోవాలిగా. ఇప్పుడు లేకపోతే నాకు ఇంత ఎత్తుగా సీట్ ఇచ్చారు, మీరు కింద కూర్చున్నారు ఉంటుంది. ఇది అహంకారపడితే అట్ట తప్పు కదండి. ఏంటంటే దీని ఏమంటారంటే ఒక మర్యాద, ఒక సంప్రదాయం. అది ఉన్నతాసనం ఇచ్చి గౌరవించటం. ఆ పరువు మేము నిలబెట్టుకోవాలి. ఇలాగా మా వారు సందేహం కోసం వస్తే ఈ సందేహాన్ని తొలగించేవారే మా వారికి కాళ్ళు గడిగారంటే ఈయన గారు చెప్పే కథ ఏమాత్రంగా ఉంటుంది అన్న అనుమానం కలిగింది సతీదేవికి. చూచారండి, ఆయన ఏదో శివుడు దేవుడు అని చెప్పి కాళ్ళు గడిగాడు. ఆ తర్వాత కథా ప్రారంభం చేశాడు. మా వారు వినటానికి వచ్చారు కాబట్టి కింద కూర్చున్నారు, ఈయన గారు చెప్పేవాడు కదా పైన కూర్చున్నాడు. ఆ పైన కూర్చున్న వ్యక్తి కిందకి దిగొచ్చి మా వారికి పాద ప్రక్షాళన చేసి ఆ పవిత్రోవా సర్వావస్థాంగతోపియ ఆ నీళ్లు నెత్తిని చల్లుకున్నాడే, అలాంటి వాడు కథ చెప్పటం ఏమిటి, మావారు వింటం ఏమిటి
వారు వింటే ఉన్నారు, నేనెందుకు వినాలి అన్నీ తెలిసిన దాన్ని, అట్టా అహంకరించిందండి. చూచారా, తప్పులు అలా జరుగుతాయి. తెలిసి కొన్ని విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ, జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. తెలిసి కొన్ని, తెలియక కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటామండి. అయితే దానికి ఫలితం అనుభవించింది సతీదేవి అండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.